ప్రకృత్యా రక్తాయాస్తవ సుదతి దంతచ్చదరుచేః ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత న బింబత్వద్బింబ ప్రతిఫలనరాగాదరుణితం తులామధ్యారోఢుం కథమివ నలజ్జేత కలయ. ఇప్పటి వరకు అమ్మవారి యొక్క నేత్రములని, అమ్మవారి యొక్క నాసికని వర్ణించడం జరిగింది. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు అమ్మవారి యొక్క పెదవిని వర్ణిస్తున్నారు. ఇక్కడ అమ్మవారి యొక్క పెదవితో పోల్చడానికి సరిపడే వస్తువు ఏది ప్రపంచంలో లేదు అనే విషయాన్ని చెప్తూ, ప్రకృత్యా రక్తాయ స్తవ సుదతి దంతచ్చదరుచే అంటే ఈ శ్లోకంలో కెంపు రంగు గల సొంపులులికేటువంటి అమ్మవారి యొక్క పెదవుల గురించి చెప్తూ, అమ్మవారికి సహజంగా ఎర్రగా ఉండే పెదవులకి పోలిక చెప్పడానికి తగినవి ఏవీ లేవు అని చెప్తున్నారు. లోకంలో సహజంగా పెదవులని పగడంతో కానీ దొండపండుతో కానీ పోలుస్తారు. కానీ ఆ రెండూ కూడా అమ్మవారి పెదవులతో పోలికకు సరిపోవని అందుకు కారణాలు ఈ శ్లోకంలో చెప్తున్నారు. సుదతి అంటే మంచి దంతములు కలదానా అని అర్థం. ఇది అమ్మవారికి, పార్వతీదేవికి సంబోధన. అమ్మవారి దంతచ్ఛదము అంటే అమ్మవారి యొక్క దంతములను ఆచ్ఛాదన చేస్తుంది కనుక పెదవి అని అర్థం చెప్తూ, అమ్మవారి యొక్క దంతచ్ఛదము యొక్క కాంతి ఆరక్తాయా అంటే బాగా ఎరుపుగా ఉంటుందిట. కనుక అమ్మవారి యొక్క పెదవులు సహజంగా అరుణములైన పెదవులు కనుకే వాటితో ఇంక వేటికి పోలిక లేదు అని భావం. అలాగే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత. విద్రుమలత అంటే పగడపు తీగ అని అర్థం. పగడపు తీగ పసుపు రంగులో ఉంటుందిట. పగడపు తీగకి పగడములు పుడతాయని కవులు చెప్తూ ఉంటారు. కానీ నిజానికి పగడపు తీగలకి పండ్లే పండవు. అలా పగడపు తీగకు పండ్లు పండించగలిగితే అప్పుడు అమ్మవారి పెదవులతో ఆ పండ్లకు పోలిక చెప్పవచ్చుట. అంటే విద్రుమలత ఫలాన్ని పుట్టిస్తే సాదృశ్యం చెప్పగలని శంకరులు అంటున్నారు. కనుక పగడపు తీగకు పండ్లే పండవు కనుక అమ్మవారి పెదవులతో పగడానికి పోలికే ఉండదు అని సారాంశం. అదేవిధంగా నబింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం. ఇంకొకటి, లోకంలో సహజంగా పెదవులకు దొండపండుతో పోలిక చెప్తారు. కానీ దొండపండుకు బింబము అని పేరు. బింబము అంటే ప్రతిబింబిస్తుంది. దొండపండు సహజంగా ఎర్రగా ఉండదని, అమ్మవారి యొక్క ఆధరము దానిలో ప్రతిఫలించడం వల్లనే బింబము అంటే దొండపండు, సంస్కృతంలో దొండపండుని బింబము అంటారు. అమ్మవారి యొక్క ఆధరము యొక్క బింబము పడడం వల్లనే దొండపండు ఎర్రగా ఉందని చెప్తున్నారు. అందువల్లనే దొండపండు యొక్క ఎరుపుకి కూడా అమ్మవారి పెదవులే కారణంగా కనుక అమ్మవారి యొక్క పెదవులని దొండపండుతోటి పోల్చలేము అని చెప్తున్నారు. ఇంకా తులామధ్యారూఢం కథమివ నలజ్జేత కలయ. కనుక అమ్మవారి యొక్క సహజమైనటువంటి ఎరుపు రంగుతో ప్రకాశించేటువంటి పెదవులతోటి పోలిక పడడానికి దొండపండు కూడా సిగ్గుపడుతుందట. సామాన్య స్త్రీల పెదవులను దొండపండుతో పోలుస్తారు. కానీ సహజంగా ఎర్రదనం కలిగినటువంటి అమ్మవారి పెదవులకి దొండపండు యొక్క పోలిక ఏ మాత్రము సరిపోదు అని చెప్తున్నారు. ఇదే విషయాన్ని లలితా సహస్రనామంలో నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అని చెప్తూ అమ్మవారి యొక్క ఎర్రదనంతో బ్రహ్మాండం అంతా మునిగిపోయింది. అందుకే అమ్మవారి యొక్క అరుణవర్ణానికి దొండపండు ఎరుపెక్కింది. అమ్మవారి యొక్క దేహకాంతి ప్రతిఫలించడం వలన ఎరుపెక్కిన బింబము అమ్మవారి సహజ అరుణమైన పెదవులతో సాటి రావడానికి తప్పకుండా సిగ్గుపడుతుంది అని చెప్తున్నారు. ఈ విధంగా అమ్మవారి యొక్క శరీరము సహజంగానే మిక్కిలి ఎర్రగా ఉంటుంది. అది తీగవలే సుకుమారంగా సన్నంగా ఉంటుంది. అమ్మవారి శరీరంలో ఎర్రగా ప్రకాశించే పెదవి దేవి శరీరము అనే తీగకు పండిన పండులా కనబడుతుంది. కనుక పగడపు తీగకు పండు పండితే దానితో దేవి యొక్క పెదవులను పోల్చడం బాగుంటుంది అని శంకరుల యొక్క ఆలోచన. అలాగే విద్రుమలత అనేది లేనే లేదు. ఒకవేళ అటువంటి తీగ కనుక ఉండి దానికి కనుక పండ్లు పండితే ఆ రంగుతోటి వాటి యొక్క ఎరుపు రంగుతో అమ్మవారి యొక్క పెదవులను పోల్చవచ్చు అని చెప్తున్నారు. కనుక అది ఎప్పటికీ సాధ్యం కాదు. కనుక అమ్మవారి యొక్క పెదవులతో పోల్చడానికి తగినటువంటి వస్తువు ప్రపంచంలో ఏదీ లేదు అని శంకర భగవత్పాదులు అద్భుతమైనటువంటి తన యొక్క భావనతోటి మనందరికీ కూడా అమ్మవారి యొక్క సాక్షాత్కారం చేస్తున్నారు. ఈ శ్లోకాన్ని పారాయణ చేసినట్లయితే నిద్రలేమితో బాధపడేటువంటి వాళ్ళకి చక్కటి సుఖమైన నిద్ర కలుగుతుంది అని చెప్తున్నారు. శ్రీమాత్రే నమః.